ఈరోజు మిథున రాశి వారికి విద్యార్థులకి సోషల్ మీడియా లేదా అనవసరమైనటువంటి యాప్లు వాడడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, చదువు పాడవుతుంది, వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఆఫీస్ రాజకీయాలు అంటే ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువైపోతాయి. కొంతమంది మీ మీద అనవసరంగా నిందలు వేస్తుంటారు. ఉద్యోగస్తులు జాగ్రత్త. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు లేదా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. డబ్బులు దుబారా ఖర్చులు చేయకండి. స్త్రీలు కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడడం కానీ, సంబంధాలు కలుపుకోవడం కానీ, కలవడం కానీ మంచిది కాదు. ఖరీదైన వస్తువులు కానీ, వాహనాలకి, యంత్ర పరికరాలు కానీ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విదేశాల్లో ఉండే భారతీయులకి డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో అశ్రద్ధ కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో, చట్టపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోండి. ఊహించని ఖర్చులు పెరిగిపోతాయి. విలాసాలకి, సరదాలకి, ఆహారానికి, బయట తినడానికి ఖర్చులు ఎక్కువైపోతాయి. జాగ్రత్త. అప్పులు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. ఆవేశంతో కొత్త అప్పులు తీశారనుకోండి, లేదా షూరిటీ సంతకాలు పెట్టినా సరే ఇబ్బందులు పడతారు. అనవసరమైన అప్పులు ఈవేళ చేయకండి. రాత్రి ప్రయాణం మంచిది కాదు. మద్యం సేవించి వాహనాలు నడపకండి. కుటుంబంలో చిన్నపాటి పట్టింపులు, మాట పట్టింపులు, తగాదాలు కనపడుతున్నాయి. మీరు ఆవేశంలో నోరు జారకండి. వివాదాలకి దూరంగా ఉండండి. ఇతరుల యొక్క పంచాయతీలు, ఇతరుల యొక్క గొడవలు మీరు తలదోచకండి. సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల, ఆహార నియమాలు మంచివి పాటించుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. జాగ్రత్త. ప్రేమికులకి మూడో వ్యక్తి మధ్యలో మీ మధ్యలోకి రావడం వల్ల, దూరడం వల్ల సమస్యలు మొదలవుతాయి. జాగ్రత్త. భార్యాభర్తలు పాత విషయాలు తలుచుకుని అనవసరంగా ఇంట్లో గొడవ పెట్టుకోవడము, మనశ్శాంతి కోల్పోవడం కనపడుతుంది కాబట్టి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకండి. పెట్టుబడుల విషయంలో కూడా ఏదో తొందరగా డబ్బులు వచ్చేస్తాయని షేర్లు, ట్రేడింగ్లో, స్కీముల్లో డబ్బులు పెడితే నష్టపోతారు. జాగ్రత్త. ఎవరో చెప్పినటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి చెడుగా వ్యవహారం చేయడం మంచిది కాదు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మీకు గౌరవం తగ్గుతుంది. జాగ్రత్త. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.